కొరకాసు బాబాకి జై, కొరకాసు బాబాకి జై, కొరకాసు బాబాకి జై. కొరకాసు బాబానా? భక్త తిరకాసు స్వామి కొరకాసు. పల్లల్ల పాసు కళ్ళల్ల ఊసు అన్నట్టున్నది మిమ్మల్ని చూస్తుంటే. అలా అనొద్దమ్మా, స్వామి కోపం వస్తే కొడతాడు. అబ్బో స్వామి నన్ను అర్జెంటుగా అందరూ కోటీశ్వర్ అని పిలవాలంటే ఏం చేయాలి స్వామి? ఏంటి నీ కోటికి మార్చు, పేరుని ఈశ్వర్ అని మార్చు. అప్పుడు అందరూ కోటి ఈశ్వర్, కోటి ఈశ్వర్, కోటేశ్వర్ అని పిలుస్తారు. అబ్బా చీ 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 చీ. అలా అనొద్దమ్మా, స్వామి కోపం వస్తే కొడతాడా? నిన్న భక్త తిరకాసు మా ఆవిడ నన్ను తిట్టకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అంటే మీరేం చెప్పారంటే ఆవిడ్ని పొగుడు అన్నారు స్వామి. నేనేమో పొగిడాను. శబాష్. అయితే ఇవాళ మీ ఆవిడ నిన్ను తిట్టలేదు కదా? అవును స్వామి, తిట్టలేదు, కొట్టింది స్వామి. ఎందుకు? మీరు చెప్పారని. మా ఆవిడ కూర వడ్డిస్తుంటే ఇవాళ కూర చాలా బాగుందా అని పొగిడాను స్వామి, అందుకే కొట్టింది స్వామి. అదేంటి? మా ఆవిడకి ఒంట్లో బాగలేదని ఆ కూర పక్కింట్లోకి పోయి అడుక్కొచ్చిందంట. నేను వంట చేస్తే ఎప్పుడూ పొగలేదు కానీ పక్కింట్లో అడుక్కొస్తే బాగుందంటావా అని పెచ్చగొట్టుడు కొట్టింది స్వామి. మంచిగైంది మంచిగైంది. తప్పమ్మా, అలా నవ్వాక స్వామి కోపం వస్తే కొడతాడా? నిన్న నన్నేనమ్మా తల్లి, చెప్తే వినవా నువ్వా? మ్మ్, మ్మ్. హ? అయ్యో 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 నిజంగానే కొడుతున్నాడు. ఓ మెంటలోడా, ఆగు. పెద్ద మనిషిని పట్టుకొని అట్లా కొడుతున్నావు. ఇలా కొడితే ఆయనకి ఉన్న దరిద్రాలు పోతాయి. దరిద్రాలు ఓవుడు కాదు, దవకాండ్ల పడేటట్టున్నాడు పోయి. ఓ అమ్మా, అలా అనబాకమ్మా, మళ్ళీ కొడతాడు ఈ కొరకాసు స్వామి. ఆయన కొట్టుడు కాదు, నేను పోలీసులకు ఫోన్ కొడతా, ఆగుండ్రి. ఇద్దరు కలిసేందో కథలు పడుతున్నారు అప్పటి నుండి. ఓ పోలీసులకు ఫోన్ ఏంది? ఓ అమ్మ పోలీసులా? మరి లేకుంటే అమరీష్ పూరి గొంతేసుకొని కొరకాసు తిరకాసు అనుకుంటా నకరాలు చేస్తున్నారేందో ఇద్దరు కలిసి. పోలీసులకు ఫోన్ చేసి దొంగ బాబా ఏషం గట్టి మందిని గోసబుచ్చుకుంటున్నారని చెప్తాగు. ఓ నువ్వు ఆగమ్మా తల్లి, మేమేదో బొందు బాబా గురించి వార్త చెప్దామని ఏషం కడితే నువ్వేమో పోలీసులకు ఫోన్ కొడతా అంటున్నావు. బొందు బాబానా? మహారాష్ట్ర పియూర్లో సంజయ్ రంగనాథ్ పగారా అనే ఒక దిక్కుమాలనోడు ఇట్లనే నాకు తాంత్రిక శక్తులున్నాయని అక్కడ పబ్లిక్ ను నమ్మించి మోసం చేస్తున్నాడట. అవునా? ఆని కాడికి వచ్చిన వాళ్ళను కట్టెతోని కొట్టుడు, చెప్పులు నోట్ల పెట్టించుడు, ఇంకా చెండాలంగా అని మూత్రం రాయిచ్చుడు చేస్తున్నాడట. ఆడోళ్ళతోటి అడ్డగోలు కథలు పడుతున్నాడట. అందుకే ఒక అక్క కేసు పెడితే పోలీసులు పట్టుకునేందుకు పోయేసరికి పారిపోయిండు పింజారోడు. అబ్బా దొరికితే మంచిగుండు. ఈ పొంత సాపు చేసి వాడేం చేసిండో వానికి కూడా అట్లనే చేస్తే అప్పుడు సిగ్గొచ్చేది. సోడిగాడికి ఎక్కన్నో. హైలైట్ ఏం తెలుసా, ఈడి ఏషం కట్టక ముందు పెండ్లిలకు బరాతల గుర్రాలను తిప్పేటోడట. వాడు ఏషం కట్టుకొచ్చి నేను బాబాను అనగానే నమ్మిండ్రైగా ఈ పబ్లిక్. అయ్యో ఏంది పబ్లిక్ ఇది? ఎవడు పడితే వాడు నాకు శక్తులున్నాయి అనగానే నమ్ముతారా? అదే కదా. అరే వానికే నిజంగా శక్తులుగానే ఉంటే నా మీద ఫలానా ఆమె కేసు పెట్టబోతున్నది అని తెలుసుకోకపోయేటోడా? అసలు అన్ని శక్తులుంటే వాడు గా ఊర్లో కూర్చొని ఆలిళ్ళ కాడ పైసలు తీసుకొని ఎందుకు బతుకుతాడు? లోకాన్నే ఏలేటోడు కదా. కరెక్ట్ చెప్పినవు. పబ్లిక్ తెలిసింది కదా, ఇగనన్నా ఇట్లాంటి దొంగగాళ్ళతోటి జాగ్రత్తగా ఉండుండ్రి. ప్రాబ్లమ్స్ లేనోడు ఎవ్వడు లేడు లోకం మీద. ఆనికి కూడా ప్రాబ్లమ్స్ ఉండే ఇట్లా దొంగేషం కట్టినట్టున్నాడు. కానీ ఉత్తుత్తిగా అవులాగాళ్ళందరినీ నమ్మి ఆగం కాకుండ్రి జరా, సరేనా? కానీ ఇట్లాంటోళ్ళు చేయబట్టి మంచి మంచోళ్ళను నామర్ద రావట్టే.